ఫైనల్లీ ఎంతోమంది ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. పోస్టల్ జీడీఎస్ ఇండియా పోస్ట్ జీవన్ డాట్ ఐఎన్ వెబ్‌సైట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యేది ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూసేది అదే అన్నమాట. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుడుతోనే గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 2 2026 జూలై నోటిఫికేషన్ అన్నమాట. మనకు 2 రోజుల క్రితం ఇదంతా ఇచ్చేది. లాస్ట్ నోటిఫికేషన్ గురించి అవంతా క్లియర్ చేసి మనకు కొత్త నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను చెప్పిన విధంగానే నేను చెప్పినట్టుగానే జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ఖచ్చితంగా. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో, ఫస్ట్ ఆ పని చేసుడుతోనే ఈ వీడియో అయితే క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కింద కామెంట్ చేయండి. ఓకే. సో, అన్ని డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. నోటిఫికేషన్ సంబంధించి గాని, పోస్ట్‌లు ఎన్ని ఉన్నాయనేది. సో, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ మాట పోస్ట్‌ల గురించయితే. సో, ఇక కిందికి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ వేరు, అప్లికేషన్ వేరు అన్నమాట. రిజిస్ట్రేషన్ అనంటే మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మొబైల్ నంబర్ అయితే అవన్నీ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్. అప్లికేషన్ అనేది మీ 10థ్ మార్క్స్ దాంతో పాటు అన్నీ గూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, సెపరేట్ డేట్స్ ఇచ్చిండు. దాంతో పాటు డేట్ ఆప్షన్ సంబంధించిన గూడా సెపరేట్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చేసి 31 ఆగస్టు 2026 అంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది అప్లికేషన్ స్టార్ట్ కావడానికి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడానికి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 19 తారీఖు. అండ్ అప్లికేషన్ వచ్చేసి 2 తారీఖు స్టార్ట్ అన్నమాట. అండ్ ఎండ్ వచ్చేసి 21 తారీఖు. సో, మీరు క్లియర్‌గా చెప్పేదేందంటే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ 2 తారీఖు నుంచి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో, 31 తారీఖు అదే విధంగా 1 తారీఖు ఎటువంటివి కూడా మీరు ముట్టకండి. సో, నేను 2 తారీఖు అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను. సో, అప్లికేషన్ వీడియో చేసిన తర్వాత మీరు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చూసుకుంటూ మీ మొబైల్‌లో చేసుకోండి. అప్లికేషన్ వీడియో చేసేరాక ఓపిక పట్టండి. మన ఛానెల్‌లో ఖచ్చితంగా వస్తది. సో, లాస్ట్ టైమ్ చూసిర్రు మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది 1,00,000 మంది దాకా చూసిర్రు. సో, చాలా మంది కూడా జాబ్స్ వచ్చినాయి అప్లికేషను. సో, దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి సో, అప్లికేషన్‌తోనే జాబ్ ఇస్తారు కాబట్టి సో, వెరీ ఇంపార్టెంట్ అప్లికేషను. అప్లికేషన్ వీడియో చేస్తాను. 2 తారీఖు అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి. అప్లికేషన్ వీడియో అన్నమాట. ఇక డేట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 తారీఖు గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్ ఆప్షన్ వచ్చేసి 23, 24 2 రోజులు మాత్రమే ఇస్తారని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కింద ఒకటి ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోట్ ఇచ్చిండు. ఇక్కడ దానికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్స్ వచ్చేసి ఇది సంబంధించి అని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్రెడీ పెట్టాను నోటిఫికేషన్ ఇంగ్లీష్ అని. అండ్ సర్కిల్ వైస్ అనేది ఇయాలనే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2 నోటీస్‌లు అయితే రిలీజ్ చేసిర్రు సర్కిల్‌కి సంబంధించి. ఫస్ట్‌ది వచ్చేసి 28,000 తోని ఒకటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిండు. సో, దాన్ని డిలీట్ చేసి మళ్ళా జస్ట్ నేను వీడియో రికార్డ్ చేసే ఒక 10 మినిట్స్ బ్యాక్ మళ్ళీ 23,757 పోస్ట్‌లతోని మళ్ళా రిలీజ్ చేసిర్రు. సో, అదొకటి బ్యాడ్ న్యూస్ అన్నమాట. సో, ఫస్ట్ పోస్ట్‌లు మంచిగానే ఉండే 28,000 దాకా మళ్ళీ తగ్గించారు దాన్ని. 23,000 దాకా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. దానికి సంబంధించి సర్కిల్ వైస్ ఎన్నున్నాయి ఏందనేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్‌ది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నమాట. 917 అయితే ఉండడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అండ్ ఇక్కడ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం 419 అయితే ఉండడం అయితే జరిగింది. చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మన తెలుగు రాష్ట్రాలలో. సో, ఇక్కడ 23,757 పోస్టులయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్‌లో. ఇక్కడ మనకు ఆహ్, స్ ఇక్కడ సర్కిల్ వైస్ గాని, దాంతో పాటు ఇక్కడ మన కేటగరీ వైస్ గూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే లాంగ్ అయితుంది. ఇక్కడ మీకు ఏ సర్కిల్‌లో ఎక్కువున్నాయనేది మీరు క్లియర్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్‌గా చూసుకొని మీకైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఏందంటే మనకు సర్కిల్ వైస్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏమేమి ఉంటాయనేదైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో, దీని గురించి సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. ప్రయత్నం అయితే చేస్తాను వీడియో చేయడానికి. అండ్ క్లియర్‌గా అయితే మీరు చూసుకోవచ్చన్నమాట. ఇక్కడ 23,757 పోస్టులయితే ఉండడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ ఇంతకుముందు రిలీజ్ అయింది. క్లియర్‌గా చూసుకోవచ్చు.
ఫాస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్ ఎవడు ఇయ్యడు మన తెలుగు యూట్యూబర్‌లో. సో, నేనే మోస్ట్‌లీ ఫస్ట్ ఇస్తాను. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వేకెన్సీ సంబంధించి ఇక్కడ ఇంతకుముందు చెప్పినా గదా! ఫస్టు వేరే పెట్టి వేరే అయిందనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 28,636 పోస్టులయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంతకుముందు మనకు ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది 1060 పైగా ఉండేయి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి అయితే దాదాపుగా 608 అయితే ఉండడం జరిగింది. 200 దాకా తగ్గించడం అయితే జరిగింది. సో, ఫాస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను మన ఛానెల్‌లో. సో, ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్ గాని, అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుందాం. నోటిఫికేషన్ అంటే ఏం లేదు బ్రదర్. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి. మీరు క్లియర్‌గా వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేస్తున్నాను. మనకి ఇదే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు సర్కిల్ సంబంధించి చూసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టెస్, జీడీఎస్ సంబంధించి ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ టు జులై 2026 నోటిఫికేషన్ అనేది కంప్లీట్‌గా పాతదనమాట. మోస్ట్‌లీ పాతదే ఉంటుంది. అంతా గూడా మనకు ఎడిట్ చేసి వాళ్ళైతే ప్రొఫైల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవి సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే అవసరం లేదు. చెప్పి ఆహ్, ఇష్టకస్తుంది. సో, ఇక్కడ బీపీఎం వచ్చేసి 12,000 నుంచెళ్ళి ఆహ్, 29,380 రూపాయలు. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఫస్ట్ మంత్ సాలరీ రూ. 18,000 అయితే రావడం జరుగుతుంది బీపీఎంకి. ఏబీపీఎంకొచ్చేసి 10,000 నుంచి 24,470 అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ మంత్ సాలరీ. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18-40 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఎక్స్‌ట్రా రిలాక్సేషన్ గూడా ఉంటుంది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి ఒకసారి. ఓకేనా? షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అన్నమాట. అండ్ దీనికి క్లియర్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండది. అండ్ మెరిట్ ఆధారంగా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ 10థ్‌లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే మాత్రం క్లియర్‌గా పాయింట్ టు పాయింటే అయిపోతుందన్నమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు ఇక్కడ. వాళ్ళైతే చేయడం అయితే జరిగింది. ఇక్కడ వెబ్‌సైట్ అయితే చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ .g1.in వెబ్‌సైటు. మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది 31 తారీఖు. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలనేది నేను రేపు వీడియోలో చెప్తాను. సో, అప్లై చేసుకోవడానికి క్లియర్‌గా రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఆహ్ ఎవరైతే మనకు ఉండారో ఓబీసీ వాళ్ళు యువ వర్గాలు గాని, వాళ్ళైతే రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇక్కడ మనకు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ గాని, రిజిస్ట్రేషన్‌కి సంబంధించి గాని అన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. మీరొకసారి కావాలంటే కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ గాని, అప్లికేషన్ గాని, ఇన్‌స్ట్రక్షన్స్ గాని ఏమైనా ఉంటే గాని మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించి గాని అన్నీ గూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, యూట్యూబ్‌లోనే మొట్టమొదటిసారిగా మనకు అప్డేట్స్ ఇస్తున్న మన ఛానెల్. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ అప్లై చేసుకోవాలా ఏందనేది నేను కంప్లీట్‌గా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, లైవ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో, వీలైతే పెడతాను. లేదంటే పెట్టను. సో, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ మోస్ట్‌లీ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అనేది రెగ్యులర్‌గా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఖచ్చితంగా జాబ్ అయితే వస్తది. చాలా మంది కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. లాస్ట్ 2-3 నోటిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే వీడియో. థాంక్ యూ.